పరిశుద్ధ వాక్యం నుంచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 9-10 వచనాలు మనం చదువుదామండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరును గాక. ఈరోజు మనము నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. అట్లనే కదా మనం ప్రార్థన చేసేది. బైబిల్లో ఒకసారి చదవండి. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు. మనం ఎలా ప్రార్థన చేస్తాం? నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు కదా. ఇక్కడ నెరవేరుచున్నట్లు అంటే ఇప్పుడు కూడా దేవుని చిత్తం నెరవేరుచున్నది. అవి భూమి అందును నెరవేరునుగాక. దేవుని సన్నిధిలో దేవుని చిత్తం నెరవేర్చటం, దేవుని చిత్తానుసారంగా నడవడం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటి ఒక కార్యం. దేవుడు మన జీవితంలో తన చిత్తం నెరవేర్చడానికి ముందుగా అసలు దేవుడు ఎవరు, ఆయనకి ఎటువంటి చిత్తాలు ఉంటాయి అనేది మనం గ్రహించాలి. మనలో కొందరి ప్రార్థన ఎలా ఉందంటే, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు నా చిత్తం భూమి మీద నెరవేరును గాక. అంతే కదా. దేవా, మనం ఇద్దరం ఏకీభవిస్తే నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు నా చిత్తం భూమి మీద నెరవేరును గాక. నీ రాజ్యం వచ్చును గాక, అప్పుడప్పుడు నీ రాజ్యం వెళ్ళిపోవును గాక. ఎందుకంటే నీ రాజ్యం నా రాజ్యం కుదరదు కదా. అపవాది కుయుక్తిపరుడు, మోసగాడు, ఎవరిని పడగొట్టాలో ఆలోచనతో తిరుగుతున్నవాడు, పరిశుద్ధులను కూడా వారి సబ్మిషన్ నుండి, వారి డిసిషన్ నుండి తప్పించడానికి ప్రయత్నించుచున్నవాడు. అటువంటి వాని ఉరిలో పడకుండా దేవుడు మన ప్రియులందరినీ తన చిత్తములో నెరవేర్చినట్లు, దేవుడు కాపాడినట్లు వారి నిమిత్తమై మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరత ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని చిత్తములోనికి నేను మెర్జ్ అయిపోవాలి. ఇప్పుడు చాలామంది హైవేలో ప్రయాణం చేస్తున్నారు, టోల్ రోడ్లో కదా. సర్వీస్ రోడ్ నుంచి మన హైవేకి ఎంటర్ అవుతున్నప్పుడు వెనక చూసుకోవాలి, సైడ్ చూసుకోవాలి. హైవేలో ఆల్రెడీ వెహికల్స్ రన్ అవుతుంది. నేను కూడా ఒక స్పేస్ తీసుకొని నా వాహనం హైవేలోకి ఎక్కిస్తున్నప్పుడు మీరందరూ ఆగండి, నేను ఎక్కుతున్నాను అని చెప్పి వాళ్ళని ఆపడానికి అక్కడ సిగ్నల్ ఏం లేదు, వాళ్ళని ఆపడానికి అక్కడ పోలీస్ ఆఫీసర్స్ లేరు. ఆ స్పేస్లోకి నేను ఎంటర్ అవ్వడానికి ఐ మస్ట్ హ్యావ్ ఎ పేషెన్స్. నేను ఆ విషయంలో జాగ్రత్త కలగాలి, సహనం కలగాలి. హైవేలోకి నేను మెర్జ్ అవుతున్నాను. దేవుని చిత్తం ఈజ్ ఫ్లోయింగ్. నేను ఎక్కడి నుంచో వచ్చి దేవుని చిత్తంలోనికి ఎంటర్ అవుతున్నప్పుడు దేవుడు తన చిత్తం ఆపేసాయి, నేను ఎంటర్ అయ్యి నేను ట్రాక్లో ఉన్న తర్వాత మళ్ళీ నువ్వు వచ్చేసేయి అని చెప్తే కుదరదు. ఐ మస్ట్ మర్జ్ ఇన్ టు గాడ్స్ విల్. దేవుని చిత్తంలోనికి నేను మెల్లగా మెర్జ్ అయిపోవాలి. సో ఐ మస్ట్ హ్యావ్ ఏ ప్లానింగ్, ఐ మస్ట్ హ్యావ్ పేషెన్స్. నేను జాగ్రత్త పడాలి. నేను మెల్లగా నిదానముగా ఆయన చిత్తంలోనికి నేను ప్రవేశించాలి. అప్పుడు దేవుడు జరిగించే కార్యాలన్నీ కూడా అద్భుతమైనటువంటిది. లేకపోతే ఏమవుతుందో తెలుసా, నువ్వు సడన్గా పోయి ఎంటర్ అయితే టక్కర్ అవుతుంది, యాక్సిడెంట్ జరుగుతుంది. అక్కడ అడ్జస్ట్ అవ్వడం, ఆ స్పీడ్ మెయింటైన్ చేయడం నీ వల్ల కాదు. గనుక స్పేస్ చూసుకొని నువ్వు మెర్జ్ అయిన తర్వాత ఆ వెహికల్ ఈ వెహికల్ మధ్యలో స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ ఆ హైవేలో నువ్వు ప్రయాణం చేయొచ్చు. దేవునికి అద్భుతమైన ప్లాన్ ఉందండి ప్రతి ఒక్కరి గురించి. నా ప్లాన్ వేరు, దేవుని ప్లాన్ వేరు. దేవుడు చెప్పాడు,
భూమి కన్నా ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో నీ మార్గము కంటే నా మార్గము అంత ఎత్తుగా ఉన్నది అని దేవుడు చెప్పాడు. ఆయన చిత్తములోనికి ప్రవేశించడానికి ఆశించుచున్న నేను ఆయన చిత్తములో నడవడానికి తగినటువంటి ఒక సమర్పణ నాలో లేకపోతే నేను స్వార్థపరునిగా వాళ్ళను వీళ్ళను నెట్టేసి నేనే సాధించాలి అనేటువంటి ప్రయత్నం చేసి అనేకులు అమాయకులను యాక్సిడెంట్ గురి చేసి బలి చేసేటువంటి పరిస్థితి వస్తుంది. కొన్నిసార్లు మనం వెహికల్ నడుపుతున్నప్పుడు మన మైండ్ ఎక్కడో ఉంటుంది. మనం జాగ్రత్తగా వాహనం నడుపుతూ మన మైండ్ కాన్సన్ట్రేషన్లో లేకపోతే కొన్నిసార్లు ఎగ్జిట్ దాటిపోతాం. మనం ఒక ఎగ్జిట్ మిస్ అయిందనుకోండి హైవేలో, నెక్స్ట్ ఎగ్జిట్లో వెళ్ళి దిగి మళ్ళీ యూటర్న్ తీసుకొని వెనకకు వచ్చి మళ్ళీ ఎంటర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ సమయ నష్టం జరుగుతుంది, అక్కడ డబ్బు నష్టం జరుగుతుంది, మనం అనుకున్న కార్యం జరగకుండా పోవడానికి ఉన్నటువంటి కార్యం కూడా జరుగుతుంది. సో వీ మస్ట్ హ్యావ్ ఎ డెస్టినేషన్. మనకు ఒక డెస్టినేషన్ ఉంది. ఆ డెస్టినేషన్ చేరడానికి బయలుదేరుచున్న ప్రయాణంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. రెండవది దైవ చిత్తం పాటించడం అనేది చాలా అవసరం. చాలామంది వారు తెలివికల వారు అని అనుకొని ఓవర్ కాన్ఫిడెన్స్తో వారి ముందుకు వెళ్ళి దేవుని చిత్తం నుంచి బయటికి వెళ్ళిపోతారు. దేవుని చిత్తం నుంచి ఒకరు బయటికి వెళ్ళిపోతే తిరిగి ఆయన చిత్తంలోనికి రావడానికి ఒక యూటర్న్, మర్జింగ్ ఇవన్నీ అవసరం. ఇప్పుడు నేను చెప్తున్న విషయాలు డ్రైవర్స్ మాత్రమే సరిగా అర్థం చేసుకుంటారు. మన ఆత్మీయ జీవితం దేవునిలో కట్టబడడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవితాన్ని విలువైనదిగా మనం భావించాలి. దేవునికి ప్రియమైన బిడ్డలుగా నడవడానికి తగినట్లు మన జీవితాన్ని మనం సమర్పించాల్సినటువంటి అవసరం ఉంది. మీరు నేను దేవుని చిత్తం నెరవేర్చడానికి భూమి మీద పిలువబడిన వారి గనుక ఆయన చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మన ప్రార్థన అప్పుడప్పుడు నెరవేరునుగాక. ఎందుకంటే అప్పుడప్పుడు మన చిత్తం చాలా ఇంపార్టెంట్. దిస్ ఈజ్ మై లైఫ్, ఐ టేక్ ద డిసిషన్, ఐ డోంట్ నీడ్ ఎనీబడీస్ ఇన్ఫ్లుయెన్స్ or suggestions. I know what to do. I am capable to handle this situation. చాలామంది చదువుకున్న పిల్లలు తల్లితో చెప్పేటువంటి మాట, నువ్వు ఎక్కువ నన్ను ప్రెషరైజ్ చేయకు, నేనేం చేస్తున్నానో నాకు బాగా తెలుసు, నేను ఖచ్చితంగా గమ్యం చేరుతాను అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో గమ్యం చేరకుండా మధ్యలో సతమతమయ్యే పరిస్థితి వస్తుంది. దేవాన్ని చిత్తం భూమి మీద నెరవేరునుగాక. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి సమర్పించినటువంటి మనం అందరం అర్థం చేసుకోవాల్సింది, పరలోకంలో ఏం జరుగుతుంది? ఎన్ని దూతలండి? కోట్లాను కోటి దూతలు విచ్చలవిడిగా తిరుగుతుందనుకో, పరలోకం పెద్ద మార్కెట్ అయిపోతుంది. అక్కడ అలా లేదు. అక్కడ ప్రతిదానికి ఒక క్రమం ఉంది, ఒక డిసిప్లిన్ ఉంది. ఆ క్రమం తప్పకుండా వారందరూ నడుస్తున్నందుకు పరలోకం బ్యూటిఫుల్గా ఉంది. ఏ దూతకు ఆ మార్గం అలా ఉంటే అది పెద్ద కలగూర కంపలాగా ఉంటుంది. అలా ఉండదు. అక్కడ రెండేసి రెక్కలతో ముఖం కప్పుకొని, రెండేసి రెక్కలతో పాదం కప్పుకొని, రెండేసి రెక్కలతో ఎగురుతూ ఒకరితోనొకడు యెహోవా పరిశుద్ధుడు 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 అని దేవుని గణపరచుచున్న కొంతమంది వర్షిప్ ఏంజల్స్, వారందరూ వర్షిప్ చేస్తారు. మరికొంతమంది మన సేవకాత్మలు మన ప్రయాణంలో మనల్ని సంరక్షించడానికి మనతో కూడా వస్తున్నారు. ఎందుకు తెలుసా? మీరు ప్రార్థన చేసి స్టార్ట్ చేశారు. దేవా, ఈ ప్రయాణంలో నేను గమ్యం చేరినట్లు, నా పనులు ముగించినట్లు, తిరిగి
ఇంటికి క్షేమంగా వచ్చినట్లు సహాయం చేయండి. మనలో అజాగ్రత్తలు వచ్చినాయి, మన అటెన్షన్ డైవర్ట్ అయింది, చాలా ప్రాబ్లమ్స్ వచ్చింది. కానీ దేవుడు తన దూతను పంపి మన ప్రయాణమును సజావుగా క్షేమంగా మన గమ్యస్థానం చేర్పించడానికి, మన పనులు కంప్లీట్ చేయడానికి, తిరిగి ఇంటికి రప్పించడానికి దేవుడు సహాయం చేశాడు. అది నిజమే. మనకు సేవకాత్మలు ఉన్నారు, వారు మన పరిచారకులు. వారిని పూజించాల్సిన అవసరం లేదు. వారు దేవుణ్ణి పూజిస్తున్నారు, మనం కూడా దేవుణ్ణే పూజిస్తున్నాము. వారు మనకు సేవ చేయడానికి దేవుని చేత పంపబడినటువంటి వారు. అన్నిటిలో ఒక ఆర్డర్, ఒక క్రమం అనేటువంటిది ఉంది. కొంతమంది దేవుని ఆరాధిస్తూ ఉంటారు, కొంతమంది దేవుని చిత్తం నెరవేరుస్తూ ఉంటారు. అన్నిటిలో దేవుడు తన చిత్తం నెరవేరుస్తున్నారు. ఎప్పుడు నెరవేరాలి దేవుని చిత్తం? రేపా? ఎల్లుండియా? దేవా, ఎల్లుండి దీని చిత్తం నెరవేరును గాక. ఈరోజు నేను ఏం చేస్తా? ఈరోజు నేను నా పని మీదనే ఉంటాను, నా చిత్తమే నెరవేరుస్తాను. ఈరోజు నేను రాను, ఈరోజు ఐ హ్యావ్ సంథింగ్ ఎల్స్, నేను మరేదో చేస్తున్నాను, ఐ కాంట్ డూ దిస్ అనే యాటిట్యూడ్ మనలో ఉంటే దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేయడు. లార్డ్, ఐఎమ్ రెడీ టు ఫాలో, ఐఎమ్ రెడీ టు సబ్మిట్. నేను నీ చిత్తం నెరవేర్చడానికి నన్ను నేను సమర్పించాను, నాతో కూడా రండి, నీ చిత్తం నెరవేర్చండి అని ప్రార్థించి దేవుని అడుగుజాడలో మనం నడిచినట్లయితే దేవుడు మన జీవిత యాత్రలో మనకు క్షేమాన్ని, ఐశ్వర్యాన్ని దేవుడు కలుగజేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం భూమి మీద నెరవేర్చడానికి మన జీవితాన్ని మనం సమర్పించాలి. అది ఇప్పుడు నెరవేరాలని మనం ప్రార్థన చేయాలి. లార్డ్, ఐ సరెండర్ మై లైఫ్. నీ చిత్తం నెరవేర్చడం కొరకు ఇదిగో నన్ను నేను సమర్పిస్తున్నాను అని మనం దేవుని సన్నిధిలో తెలియపరిచినట్లయితే ఆయన మన జీవితంలో తన చిత్తం నెరవేరుస్తాడు. మనము స్వార్థపూరితమైన ప్రార్థనలు చేయకూడదు. దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయాలి. ఎవనికి ఏదైనా పర్వాలేదు, నేను సర్వైవ్ అవ్వాలి, నేను కాపాడబడాలి, నేను నడవాలి అనేటువంటి ఆలోచన కాకుండా దేవుని ప్రజలు లోకములో శాంతి సమాధానంతో ఉండాలి అనే ఉద్దేశంతో సెల్ఫ్లెస్ ప్రేయర్ చేయుచున్నటువంటి వారిగా మనం ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని చిత్తం భూమి మీద నెరవేర్చడానికి ఉన్న విల్లింగ్నెస్ మనలో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దేవుని చిత్తం అనేటువంటి దానిని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రికగ్నైజ్ చేయాలి. రెండవదిగా అవి నా జీవితంలో నెరవేరడానికి ఐఎమ్ విల్లింగ్ టు డెడికేట్ మై లైఫ్. నేను ఏమైనా మార్పులకు సిద్ధం. డోంట్ టచ్ మీ, ఐ కాంట్ చేంజ్ అనేటువంటి ఆ యాటిట్యూడ్ దేవుని చిత్తం నెరవేర్చడానికి పనికిరాదు. లార్డ్, ఐఎమ్ విల్లింగ్, ఐ క్యాన్ చేంజ్ ఎనీ ఆఫ్ మై సిచ్యువేషన్స్, సో ఐ సరెండర్ మై లైఫ్ ఇన్ టు యువర్ హ్యాండ్స్. దేవుని చేతిలోనికి మనల్ని మనం సమర్పించటమును బట్టి దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తం అనేది అద్భుతకరమైనటువంటిది. అది మన జీవితంలో నెరవేర్చున్నప్పుడు మనం ఊహించని ఆనందాన్ని, సమాధానాన్ని, ఐశ్వర్యాన్ని మనం అనుభవించడానికి ప్రభు మనకు సహాయం చేస్తారు. కాబట్టి మనం ఆయన చిత్తం తెలుసుకోవడానికి ఒక రూపాంతరం మన మనస్సులో సంభవించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని సన్నిధిలో, దేవా, నీ చిత్తం అంతయు నా జీవితంలో నెరవేరునుగాక, నా జీవితం సంపూర్తిగా నీ సన్నిధిలో నేను సమర్పిస్తున్నాను అనేటువంటిది మనం దేవుని సన్నిధిలో తెలియపరచవలసినటువంటి అవసరత ఉంది. వెనెవర్ వి ప్రే వి మస్ట్ కన్ఫెస్. మనము ఒప్పుకోలు చేయాలి. దేవా, నీ చిత్తమునకు వ్యతిరేకమైన ఆలోచనలు నా మనసులో వచ్చింది, నీ చిత్తమునకు వ్యతిరేకమైన తలంపులు నా మనసులో వచ్చింది, నన్ను కరుణించు ప్రభువా, నీ చిత్తమును పాటించడానికి నీ కృప నాకు దయచేయండి అని ప్రభు సన్నిధిలో మనం ప్రార్థించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని చిత్తం నెరవేర్చడానికి సమర్పించినటువంటి వ్యక్తి. 40వ కీర్తనలోకి ఒకసారి మనం వద్దామండి. 40వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నారో ఒకసారి చూడండి.
41 కీర్తన మొదటి వచనం. యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొని ఉన్నాను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర్ర ఆలకించెను. ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించెను. ఆలకించును. నేను యెహోవా కొరకు సహనముతో కనిపెట్టుచున్నాను. దేవుని చిత్తమును గురించి మీరు అర్థం చేసుకోవడానికి ఒక మాట నేను చెప్తాను. మీరు ఒక కంపెనీలో పని చేస్తున్నారు అనుకోండి. ఆ కంపెనీ మిమ్మల్ని ఒక టూర్ పంపిస్తున్నారు, ఒక పని మీద పంపిస్తున్నారు. మీరు కొన్ని లక్షల పర్చేస్ చేయాలి. మీరు స్టార్ట్ అయినప్పటి నుంచి మీరు అక్కడ చేరి ఆ పని ముగించుకొని తిరిగి వచ్చేంత వరకున్న ఖర్చన్ని కూడా కంపెనీ భరిస్తుంది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా ఇది చాలా ఎక్కువ రేట్ అండి, ఇది మనం కొనలేమండి అని చెప్పి మీరు తిరిగి రావాల్సిన అవసరం లేదు. మీరు అక్కడికి వెళ్ళాలి, కొటేషన్ తీసుకోవాలి, కొన్ని శాంపుల్ పిక్చర్స్ తీసుకోవాలి, అవన్నీ మీ ఆఫీసర్కు పంపాలి. వారు దాన్ని స్టడీ చేస్తారు. ఇంకో కంపెనీకి మీరు వెళ్ళి అక్కడి నుంచి కూడా కొటేషన్ తీసుకుంటారు, ఫొటోస్ పడతారు, మీరు అక్కడ ఎదురు చూస్తారు. ఇక్కడ ఈ టీం దానిని స్టడీ చేసి వారు ఒక ఫైనల్ డిసిషన్ తీసుకుంటారు. యూ గో టు దాట్ కంపెనీ అండ్ ఫిక్స్ ద ఆర్డర్. అక్కడికి వెళ్ళి ఆ కొటేషన్ ప్రకారం ఆ ఆర్డర్ ఫిక్స్ చేస్తారు. ఆయన తన హోటల్ ఖాళీ చేసుకొని వచ్చేసేయాలి. ఈ ఐటెం నిర్ణయించిన సమయంలో కంపెనీ చేరడానికి తగిన పేమెంట్స్ ఒఫిషియలీ వారు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. ఈ వ్యక్తి రెస్పాన్సిబిలిటీ అక్కడికి వెళ్ళాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాని ఆర్డర్ పెట్టాలి, తిరిగి రావాలి. మధ్యలో నువ్వు జ్యూసు తాగావా, టీ తాగావా, నువ్వు పండుకున్నావా, నిద్రపోయావా, లేచావా, నీ హోటలు, నీ కారు, ఇవన్నీ కంపెనీ భరిస్తుంది. TA and DA will be provided because the company has sent you. ఓకే, ఒకరోజు పొద్దున లేచి మీరే ప్రయాణం అయిపోయారు. అక్కడికి వెళ్ళి మీరేమైనా చేసి మీరు కంపెనీ వాళ్ళకు నేను ఇక్కడ ఉన్నాను, నేను పలానా వస్తువులు గురించి స్టడీ చేస్తున్నాను, అది నీ ఇష్టం, మేము నిన్ను పంపలేదు కదా, నువ్వు ఎట్లా పోయావో అట్లా వచ్చేసే అని చెప్తారు. ఆ పేమెంట్స్ అన్నీ ఎవరు చేయాలి? మన జేబు నుంచి చేయాలి. దేవుని చిత్తంలో నీవు ఉన్నట్లయితే దేవుడు నిన్ను ఒక స్థలానికి పంపిస్తే నీకు కావలసినవన్నీ దేవుడు ప్రొవైడ్ చేస్తాడు. తర్వాత నువ్వు చేరక మునిపే నీకు అక్కడ ఉన్న అకామిడేషన్, నీకున్న రిసెప్షన్, నీవు చేయవలసిన పనులు, నిన్ను రిసీవ్ చేయడానికి ఉన్న మనుషులను దేవుడు ఏర్పాటు చేస్తాడు. నీవు అక్కడ ఎంతకాలం ఉండాలో దేవుడు నిర్ణయిస్తాడు. దేవుడు నిర్ణయించిన నిర్ణయ ప్రకారం దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు కావలసినవన్నీ దేవుడు దయచేస్తాడు. కొంతమంది సేవకులు వారి సేవ మొదలు పెడతారు. వాళ్ళకి ఆ ప్రాంతం నచ్చింది. వారు అంటారు, నేను ఇక్కడి నుంచి ఖాళీ చేయను, నేను ఇక్కడి నుంచి వెళ్ళను, ఈ ప్లేస్లోనే నేను ఉంటాను. దేవుడు అందులో ఉండకపోవచ్చు. ఏమవుతుందో తెలుసా? లైఫ్ అంతా స్ట్రగుల్స్ వెనకాల స్ట్రగుల్స్. దేవుడు ఉద్దేశించిన స్థలంలోకి వారు మూవ్ అవ్వలేదు గనక వారు ఏమీ ఫలితం లేకుండా తల వెంట్రుకలన్నీ ఊడిపోయి ముసలోలాయి వారి జీవితం అయిపోతుంది. ఎందుకంటే వారు దేవుని ఆలోచన చొప్పున వారు నడవలేదు. అభిషిక్తులైన నాయకులు వారికి ఇచ్చిన ఉపదేశములు వారు గైకొనలేదు. వారి సేవలో ఫలితం లేని వారిగా జీవితం ముగించినటువంటి చాలామందిని మనం చూస్తాం. ప్రభు పంపినప్పుడు నేను ఎట్లా వెళ్ళాలయ్యా, నేను ఎలా వెళ్ళాలి, నాకెవరున్నారు, నన్ను ఎవరు పోషిస్తారు, నా జీవితం ఎట్లా అని దేవునితో అడిగిన వాడు దేవుని పనికి పనికిరాడు. లార్డ్, ఐఎమ్ విల్లింగ్, ఇఫ్ యూ వాంట్ మీ టు గో దేర్, ఐఎమ్ రెడీ టు గో. అక్కడికి వెళ్ళుచున్న నీ కోసం దేవుడు అద్భుతాలు సిద్ధపరిచి ఉన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా ఖండానికి అపోస్తులు అని పిలువబడ్డాడు. ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళే ముందు వెళ్ళిన మిషనరీలందరినీ ఆ ప్రజలు సూపు వేశారు, తినేశారు. వారి అస్థిపంజరాలు మాత్రమే ఉన్నది, కానీ వారెవరు కూడా ప్రాణంతో లేదు.
ఇతడు ఆ ప్రాంతానికి వెళ్ళుచున్నప్పుడు అందరూ భయపట్టించారు. ఇదివరకు వెళ్ళిన వారు ఎవరూ తిరిగి రాలేదు. నాయనా ఆలోచించు, ఇది దైవ చిత్తమా? నువ్వు తప్పక వెళ్ళాల్సిందేనా? ఎస్, ఐ హ్యావ్ టు గో, నేను వెళ్ళాలి. ఆయన అక్కడికి వెళ్ళాడు. ఎవరు కూడా తనకు స్నేహితులుగా లేరు, ఎవరు కూడా తనకు సహాయకులుగా లేరు, ఎవరు కూడా తన్ను పోషించేవారు లేరు. ఆయన వెళ్ళి ఒక అద్దింట్లో ఉన్నాడు. మనుషులెవరు తనకు ఫ్రెండ్లీగా లేరు. అటువంటి జీవితంలో ఆయన చాలా ఆందోళన చెందాడు. దేవా, నువ్వు నన్ను ఈ ప్రాంతానికి పంపించావు, నేను ఇక్కడ ఏ విధంగా ఉండాలి? ఏంటిది నీ చిత్తం? ఒకరినైనా నాకు పరిచయం చెయ్యి. మనుషులందరూ ఇతడు దొరికితే తింటామని చూస్తున్న వారే కానీ ఎవరు కూడా అతనికి ఫ్రెండ్షిప్ చేయడానికి ముందుకు రాలేదు. ఒకరోజు ఆయన ఇంటి ముందుకు వచ్చినప్పుడు కాలు ఇరిగిన ఒక కుక్క తన ఇంటి ముందు పడి ఉంది. ఆయన వెళ్ళి దాని మీద 2 సార్లు చేతులు ఆడించి 2 కట్టలు తీసుకొని దాని కాలు చక్కగా కట్టి దానికి కొంత ఆహారం పెట్టారు. ఆ కుక్క ఒక వారం రోజులు అక్కడనే పడి ఉన్నది. ప్రతిరోజు ఆయన ఆహారం పెట్టాడు. ఇప్పుడు అది లేచి నడవగలిగిన స్థితికి వచ్చింది. అది నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ డే ఆయన చూసిన దృశ్యం ఏంటంటే కాలు ఇరిగిన వేరే 2 కుక్కలను పట్టుకొచ్చింది. నా కాలు ఇరిగినప్పుడు కట్టుకట్టి నాకు తిండి పెట్టినోడు ఒకడు ఉన్నాడు మన ఊరిలో అని చెప్పి తీసుకొచ్చి ఆ కుక్కలను పరిచయం చేస్తే ఈయనకు అర్థం కాలేదు. ఆ కాలిరిగిన మరి 2 కుక్కలను కూడా కట్లు కట్టి పంపించాడు. ఇవన్నీ పక్కన ఉన్న మనుషులు చూస్తున్నారు. ఈ 3 కుక్కలు కొద్ది రోజులు అక్కడ ఉండి ఆహారం తీసుకొని వెళ్ళిపోయింది. ఆ 3 కుక్కలు పోయి కాలిరిగిన కుక్కలన్నిటినీ అక్కడికి తీసుకొచ్చింది, ఒక వెటనరీ డాక్టర్ దగ్గరికి వచ్చినట్టు. అప్పుడు ఆయనకు అర్థమైంది, ఈ మినిస్ట్రీ దేవుడు నాకు ఇచ్చాడు. ఈయన ఇలాగ చేసేది విచిత్రమైన దృశ్యముగా అక్కడున్న పిల్లలందరూ చూచి ఆయన దగ్గరికి వచ్చి ఆయన చేసిన ఈ మంచి కార్యాన్ని అభినందించడం మొదలుపెట్టారు. ఆ పిల్లల వెనకాల పెద్దలు వచ్చారు. ఎవరి కాలు ఇరిగినా కట్టడానికి ఇక్కడ ఒక వైద్యుడు ఉన్నాడు అనేటువంటిది వాళ్ళకి అర్థమైంది. మెల్లమెల్లగా అతనితో ఫ్రెండ్షిప్ చేసుకున్నారు. డేవిడ్ లివింగ్స్టన్ ఆ భూగంఠం అంతటిని ప్రభువుకు సొంతం చేసుకున్నారు. సిచ్యువేషన్స్లో మెర్జ్ అవ్వడానికి నో వీధి కుక్కలను బాగు చేయడానికి నేను రాలేదు, ఐఎమ్ ఏ రెవరెండ్ అని అనుకుంటే ఆ ఊరు తనకు దొరికేది కాదు. ఆయన ఆ కుక్కలకు సేవ చేయడానికి నిర్ణయించాడు. మనుషులెవరూ పరిచయం లేదు. ఈ కుక్కల ద్వారా బహుశా వాళ్ళ ఫ్యామిలీస్ ఎవరు కట్టారు మా కాలిరిగిన కుక్క కాలు అని వారు వెతుకుంటూ వచ్చినప్పుడు ఒక మనిషి నవ్వుకుంటూ ఉంటున్నారు. అందరికీ బిస్కెట్స్ ఇస్తున్నారు, అందరితో మాట్లాడుతున్నారు, పిల్లలతో సంభాషణలు మొదలుపెట్టారు. చివరిగా ఆ దేశమంతటిని దేవునికి సొంతం చేసుకోవడానికి అతనికి వీలైంది. నీవు దేవుని చిత్తంలోనికి నువ్వు మెర్జ్ అయిపోవాలి. మనం దేవుని చిత్తంలో నడవడానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఆయన చిత్తమునకు సమర్పిస్తే నీ పోషకుడు దేవుడండి. ఆయన నిన్ను సంరక్షిస్తాడు. ఇఫ్ హీ సెండ్ హీ విల్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ యూ నీడ్. నీకు అవసరమైన వాటన్నిటినీ ఆయన దయచేస్తాడు. ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ సుందరమైన భాష నాకు అర్థం కాలేదు. నన్ను ఆహ్వానించి ప్రేమించి చేరదీసే స్నేహితులు లేకుండే. ఈ పట్టణానికి వచ్చినప్పుడు దేవుడు తన మహాకృపను బట్టి ఆయన నన్ను నిలబెట్టాడు, ఆదరించాడు. ఈరోజు మీరు చూస్తున్న ఈ పరిచర్య దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇఫ్ యూ ఆర్ విల్లింగ్ టు ఒబే గాడ్ అండ్ హిస్ విల్, షూర్లీ హీ విల్ ఓపెన్ ద డోర్స్ ఫర్ యూ. దేవుడు ద్వారం తెరిచినప్పుడు నువ్వు జాగ్రత్తగా అందులో ప్రవేశించి దేవుని చిత్తం నెరవేర్చడానికి ఉన్న ప్రయత్నం చేయాలి. నీ అజాగ్రత్తతో ఓవర్ కాన్ఫిడెన్స్తో నీవు ద్వారం మూసేస్తే ఇంకెవరు నీ కోసం ద్వారం తెరవరు. దైవ చిత్తం నెరవేర్చడానికి నిన్ను నువ్వు సమర్పించినట్లయితే
ప్రభుని చిత్తం నీ జీవితంలో నెరవేరాలని నువ్వు ఆశించాలి. అది నీ జీవితంలో నెరవేరడానికి ఉన్న ప్రయత్నం కూడా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. తల్లు వంచుదాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. ఇదిగో నీ చిత్తం నెరవేర్చడానికి మేము వచ్చి ఉన్నాం. నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరిన గాక, నా జీవితంలో కూడా నెరవేరిన గాక. నీ చిత్తం నా కుటుంబంలో నెరవేరిన గాక, ఈ సంఘములో నెరవేరిన గాక. తండ్రి, మేమందరం నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాం. నీ చిత్తం నెరవేరడానికి తగినట్లు మమ్మల్ని వాడుకొనమని ప్రార్థిస్తున్నాం. కృపలతో నింపమని, అద్భుతములు జరిగించమని, మీ సన్నిధి మాకు దయచేయమని, నీ ధారాళమైన ఆశీర్వాదములు మా జీవితంలో అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఇద్దరి మందు నీ సన్నిధిలో నీ వాక్యం వినిన ప్రతి ఒక్కరిని ఆదరించమని, నీ సన్నిధానములో నమ్మకస్తులుగా వారిని నిలబెట్టమని, సమాధానముతో సంతోషముతో వారిని పంపివేయమని, నీకిష్టలుగా గమ్యం చేర్పుమని, వారి అపజయములను వారు గుర్తుపట్టినట్లు, రియలైజ్ అయినట్లు, తిరిగి వచ్చినట్లు, నీ రాజ్య వ్యవస్థను పాటించడానికి, వారి జీవితాన్ని సమర్పించడానికి కృప చూపమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ వాక్యం ఎంత దూరం వెళ్ళింది, ఎవరి హృదయమును తాకిందో నాకు తెలియదు. అది వారి జీవితంలో రిఫ్లెక్ట్ అవును గాక. ఒక అద్భుతమైన మలుపు వారు తిరుగును గాక. వారి జీవితం ఆశీర్వదింపబడును గాక. నీ కృప ద్వారా వారిని వర్ధిల్ల చేయమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.